నేను ఈ మాట అడగడానికి ఒక కారణం ఉంది. చెప్పండి. మారల్ విక్టరీయా, ఫైనాన్స్ విక్టరీ అని మీరు ఈ సినిమాకి ఎస్ఎస్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు అన్ని టైటిల్స్లో కనిపించాయి. కనిపించినప్పుడు అందరి ఎస్ఎస్ క్రియేషన్స్ యార్లగడ్డ సురేంద్ర గారు అనగానే వెంటనే ద మోస్ట్ సెలబ్రేటెడ్ ల్యాండ్ మార్క్ శివ గుర్తొస్తుంది. నాగార్జున గారు అనగానే ఇంకో బోల్డ్ సినిమాలు గుర్తొస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఇంకా అది మహాసముద్రం. ఇన్ని ఉన్నాయి దీని వెనకాతల అని మీరు వాటికి ఎంత క్రెడిట్ ఇస్తారు? మీకు పర్సనల్గా మీరు ఎంత క్రెడిట్ తీసుకుంటారు ఈ సినిమా సక్సెస్లో? ఐఎమ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ బిగ్ ఇన్స్టిట్యూషన్. ఎస్, వెరీ స్మాల్ పార్ట్, బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ మైన్. అలా అంటే నేను అందరూ దీని వెనక్కున్నారు అనేది కాదు, అందరికీ సమాధానం చెప్పాలి. లేదు, సమాధానం నాకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. బట్ ఇది తీయగలిగిన శక్తి ఇచ్చింది కూడా ఆల్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఇట్. సో దట్ ఐ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ, అంటే గ్రాటిట్యూడ్ అనేది వెరీ స్మాల్ వర్డ్. గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ స్మాల్ వర్డ్. అంటే మీరు నాది అంటే డెకాయిట్ ఇస్ మైన్, బట్ ఐ యామ్ ఆఫ్ దట్ ఎస్టాబ్లిష్మెంట్. దట్స్ ఆఫ్ కోర్స్. బట్ అవన్నీ ఉన్నా మీరు దాని వెనక్క పెద్దలు ఉన్నారు, అవన్నీ ఇట్స్ మారల్ స్ట్రెంగ్త్ అండి. మనకి ఒక ముందుకెళ్ళటానికి ఒక పుష్ అంతే. ఒక వెనక్కు ఉన్నారు, ఒక అంబ్రెలా ఉంది, వాన పడితే ఒక అంబ్రెలా ఉంటుంది అనే ఒక నమ్మకం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన పని చేసుకుంటా పోవాలి కదా. అండ్ ఐ హ్యావ్ టు, దాంట్లో నేను పెరిగింది అన్నపూర్ణలో అండి. నాకు ఇప్పుడు ఈ సినిమా నేను చేయగలిగానంటే అక్కడ నేర్చుకున్నదంతా అక్కడి నుంచే వచ్చి కదా. మరి కదా, అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న రోజులకి, అంటే మీరు చిన్నపిల్లగా స్టూడియోలోకి వెళ్ళి ఏం జరుగుతున్నది అన్నీ అర్థం చేసుకుని కొంత మీకు అర్థం అయ్యి స్టూడియో బాధ్యతలు పుచ్చుకున్న తర్వాత ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం పుచ్చుకున్న తర్వాత కూడా యూ ట్రావెల్డ్ విత్ ఆల్ ద ప్రొడక్షన్స్, యూ లెర్న్డ్ సో మచ్. అప్పటికి ఇప్పటికి ఏమైనా మ్యాచ్ అవుతున్నదండి? ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ అవే ఎప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్. సున్నాలు మారుతాయేమో, జనాలు మారుతారేమో, కానీ ఎప్పుడు అవే ప్రాబ్లమ్స్. ఎప్పుడు మాకు ఒక ఛాలెంజ్ ఉండేది. ఎప్పుడు పైరసీ అన్నారు, ఇంకోటి అన్నారు, ఓటీటీ అంటారు, ఇంకేదో అంటారు. యునో ఫర్ థియేట్రికల్ ఐఎమ్ సేయింగ్. బట్ ఛాలెంజెస్ ఎప్పుడు మారలేదు. అది ఏంటంటే ఏ రూపంలో వచ్చినాయో అవి మారుతున్నాయి. వాటిని నావిగేట్ చేసుకోవటంలో మనం ఎనీ ప్రొడ్యూసర్ హ్యాస్ టు డూ దట్. ఈ సినిమా వరకు మీకు చెప్పాలంటే వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ అండి? వాట్ ఈస్ బెస్ట్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది వరస్ట్ ఛాలెంజ్? అండ్ ది బెస్ట్ ఛాలెంజ్ వాజ్ ఒక డ్రామా, ఒక ఎమోషనల్ కోర్తో ఉన్న ఒక సినిమా, దాన్ని తీయాలి. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ద బెస్ట్ ఛాలెంజ్. వర్స్ట్ ఛాలెంజ్గా అనను కానీ రోజు మనం ప్రొడక్షన్లోకి దిగితే రోజు ఏదో ఛాలెంజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మైక్రోస్ అండి. మైక్రో ఒక రోజు ఒక లొకేషన్ దొరకదు, ఇంకో డేట్ దొరకదు, చిన్న రోజు ఉంటాయి. ఆ రోజుకి అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లా కనపడతాయి. కానీ మనం జూమ్ బ్యాక్ చేసి చూసి ఆ సినిమాని చూస్తే అవన్నీ అసలు మైన్యూట్. మ్యాక్రోలో మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ సినిమాని మనం తీయగలిగామా, మనం అనుకున్నట్టు తీయగలిగామా? మీకు అంటే సినిమా మొత్తం ప్యాకేజింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్ అనుకోండి, బాగా వచ్చింది అవుట్పుట్, మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, యాక్షన్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ అన్నీ, దట్స్ ఆల్ గుడ్. కానీ మీరు ఏ బ్లాక్ని ఓవర్కమ్ అవడానికి సినిమా ప్రొడక్షన్లో ఇది పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్ లో లేదండి. రోజు ఉన్న మైక్రో ప్రాబ్లమ్స్ తప్పనించి ఒక సినిమా తీయాలని దిగినాక అవి తప్పవు. లక్కీలీ వెరీ గుడ్ స్టార్ కాస్ట్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్. ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ బాగా కొలాబరేట్ చేశారు. అంటే వెంకట్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు టైంలో ఏమన్నారంటే, ఒక టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్కసారి అట్లా, అవును, ఆ టైంలో మేము చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాం.
బిఫోర్ నాగార్జున గారు ఎంటర్డ్ ది వరల్డ్ ఎస్ ఎస్ అని, ఆ సందర్భాలు మీకు అమ్మ తాలూకా అబ్జర్వేషన్స్ గట్రా ఏమైనా గుర్తున్నాయా? నాగార్జున గారు హీరో అవడానికి కానీ, లేకపోతే నువ్వు నాగార్జున హీరో అవ్వటం ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ అండి అవును ఫర్ ఆల్ ఆఫ్ అస్. అసలు ఇట్ వాజ్ అన్ ఎక్సైట్మెంట్. ఐ థింక్ నాన్నకి ఎప్పుడు ఇష్టం ఉండేది కానీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టిల్ వెంకట్ పెద్దబాబు నువ్వే చేయరాదా అండ్ దానికి నాగార్జున అఫ్ కోర్స్ గంతెత్తి బికాస్ ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. దట్స్ హౌ విక్రమ్ హ్యాపెండ్. ఎస్ ఐ థింక్ నాకంటే ఎక్కువ ద డిఫికల్టీస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ హౌ ఇట్ స్టార్టెడ్ అన్నయ్యకే ఎక్కువ తెలుసు. అన్నయ్య అవునండి, ఎందుకంటే హీ ఓన్లీ టుక్ ద ఓనర్స్ ఆఫ్ he was more supportive. అండ్ అందుకని అప్పుడు చెప్పినప్పుడు నేను, ఎందుకంటే అవును ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దట్. ఇక్కడ సరే మొగాళ్ళు బయటకు వచ్చి కష్టపడతారు, ఇబ్బందులు పడతారు, సవాళ్ళను ఎదుర్కొంటారు, అవన్నీ ఉంటాయి. బట్ దాని ఇంపాక్ట్ అట్ ది వెరీ సేమ్ టైం హోమ్ మీద ఉంటుంది. లోపల ఉన్న ఒక మదర్ కావచ్చు, ఒక వైఫ్ కావచ్చు, ఏ రూపంలో ఉన్నైనా మహిళే. కానీ అమ్మకి నాన్నకి అది ఉందండి, పిల్లల మీద అంత ఇంపాక్ట్ తేకూడదండి, రానిచ్చేవారు కాదు. సో సమ్హౌ ఐ డోంట్ థింక్ మా వరకు రాలేదు అది. when it comes to the point of your own life మాట్లాడాలంటే, అంటే అప్పుడు రెండు చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది. నాగేశ్వరరావు చాలా స్టైలిష్ హీరో, పెద్ద గ్లామరు, సినిమా ఇండస్ట్రీ ఒక పక్కన, అదొక కల్చరు. మళ్ళీ మీదంతా కూడా కృష్ణా జిల్లా కల్చరు, అంతా ఫ్యామిలీ బాండ్స్, ట్రెడిషన్స్ అన్ని ఒక పక్కన. ఈ రెండింటి మధ్యన మీరు పెరిగారు ఆ వాతావరణంలో. మీరు దేంతో ఎలాగ ఐడెంటిఫై అవ్వగలిగారండి? అంటే యాక్చువల్లీ మేము అందరం మెడ్రాస్ లో పుట్టాం కదండి. అవును, మోర్ మెడ్రాస్ సిటీ కల్చర్. సో మోస్ట్ ఆఫ్ టైం ఇక్కడ ఉండి హాలిడేస్ కి మట్టుకి అక్కడ విలేజెస్ కి వెళ్ళేవాళ్ళం. సో వి రియలీ యూస్ టు ఎంజాయ్ దట్ అండి. ఎందుకంటే బంధువులన్నా ఆ బంధు ప్రీతి ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచే బాగా, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేవారు మాతో, మా కజిన్స్ కానీ, వాళ్ళకి అలవాటు, అమ్మ సైడ్ వాళ్ళు కానీ కజిన్స్ కానీ మాతో పెరిగారు. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క డిఫరెంట్ కజిన్స్ పెరిగారు. సో ఎప్పుడు అటాచ్మెంట్ ఉండేదండి మాకు. ఆ రూట్స్ మట్టుకు మర్చిపోకపోవడమే కాకుండా మోర్ పర్టికులర్లీ నాకు బాగా స్పెషల్ గా అనిపించే ఫీచర్ ఏంటంటే, మీ ఇంట్లో తాతయ్య అని పిలవడం, చిన్నమావయ్య అని పిలవడం, అంటే మన ఇళ్లలో ఉండే పిలుపులు అవి. అంతేగాని అంకుల్ అని పిలవడం, బాబాయ్ అని పిలవడం, అట్లా కాకుండా చిన్న బాబాయ్. నాగేశ్వరరావు తాతగారులు ఏమో లేరండి మాకు. అప్పుడు మేము పుట్టి ఊహ తెలిసేటప్పటికే 2 తాతగారులు లేరు. మోర్ అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు ఇంట్లో ఉండేవారు. ఓకే, అంటే మీరు ఒక అంటే ఫ్యూ జనరేషన్స్ చూసిన విమెన్ గా, ఇప్పుడు ఈ రోజున సుప్రియ మీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఈ రోజున స్టూడియోని హ్యాండిల్ చేస్తుంది. అది కూడా చాలా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? వెన్ యూ రికలెక్ట్ యువర్ ఓల్డెన్ డేస్ కంపేర్డ్ టు ది డేస్ దట్ సుప్రియ ఈజ్ హ్యాండ్లింగ్. అదే మన కళ్ళ ముందే ఇంత నుంచి చూసి ఇప్పుడు షీఈ్ గ్రోన్ టు సచ్ అ స్టేట్, లైక్ షీఈ్ అన్నపూర్ణ స్టూడియోస్ లీడ్ చేస్తుందంటే సచ్ అ ప్రౌడ్ థింగ్ అండి. అండ్ అఫ్ కోర్స్ మా బ్రదర్స్ ఇద్దరు వెనకాల బ్యాకింగ్ ఉంటుంది. వి ఆల్ హ్యావ్ అవర్ మీటింగ్స్ వెరీ ఆఫ్టన్. సో దట్ సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ హర్ ఆల్సో, all our support. It's a proud moment that she is able to do that. What are your special points అండి? మిమ్మల్ని అడిగి ఏంటి సుప్రియ ఇంత ఏబుల్ గా అడ్మినిస్ట్రేట్ చేయాలి అంటే ఏంటి తనలో ఉండే స్పెషల్ పాయింట్స్ అని మీకు? కానీ ఎవ్రీ డీటెయిల్ అన్ని మెటిక్యులస్ గా చూసుకుంటుందండి. ఓవర్ ఏమో సమ్ టైమ్స్, అందుకే చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతా ఉంటుంది. అవును,
ప్రతిదీ తనే హ్యాండిల్ చేయాలని. ఐ థింక్ నౌ షీఈ్ లెర్నింగ్ టు డెలిగేట్ డిప్లాయ్ ది వర్క్ అండి. అని యూనో అవును, అది చేస్తుంటే కొంచెం తనకి టైం దొరుకుతుందేమో. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ టైం దొరుకుతుంది అంటే ఆ టైం తీసుకెళ్లి మళ్ళీ సినిమా తీస్తుంది కదండి. సో మళ్ళీ షీఈ్ గెటింగ్ బిజీ. అవును, అంటే తను వర్కాలిక్స్ అంటారు చూడండి, వర్కహాలిక్ ఆ టైప్ పర్సన్. అండ్ మీరు ఇందాక అన్నమాట చాలా కరెక్ట్, మెటిక్యులస్. ఎందుకంటే ఎవ్రీ ఫోన్ అటెండ్ ఎవ్రీ డీటెయిల్ అవుతుంది. అండ్ ఇఫ్ షీ కెనాట్ ఇమీడియట్లీ అటెండ్, షీ విల్ టేక్ ద కాల్ అగైన్ సమ్ టైమ్ లేటర్. She does not miss కాల్ it. బ్యాక్. She does not miss it. Yes.